సుజాత గారు టైం అవుతుంది. దొంతిచన్న గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఇప్పుడు సుజాత గారు మాట్లాడారు. ఒకసారి నా ప్రశ్న వినండి ప్లీజ్. ఒక్కసారి నా ప్రశ్న వినండి దొంతిచన్న గారు, ఒక్కసారి నా ప్రశ్న వినండి. సుజాత గారు ఏమంటున్నారంటే అక్కడ మహిళలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి తిట్టించి రాళ్లతోటి దాడి చేయించిన రాజకీయం చంద్రబాబు నాయుడు చేశారు అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది, ఎవరైతే ఈ రాజధాని రైతుల్ని గతంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, సో ఇప్పుడు వాటిని బలం చేకూర్చే విధంగా సుజాత గారు కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్న పరిస్థితి. డబ్బులు ఇచ్చి మహిళల్ని ఎగదోశారు అని చెప్పేసి మీరేమంటారు? యథా రాజా తదా ప్రజ. వైసీపీ ఉన్న నాయకుడు జగన్ రెడ్డికి కానీ వాళ్ళకున్న కాన్షియస్ స్టేట్ లో ఉన్న అగ్ర నాయకులు కానీ ఇలా డిబేట్లు పట్టిన సోదరిమణులు కానీ వాళ్ళు కూడా జగన్ మైండే ఉంటుంది. వాళ్ళకు కూడా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం అధికారంలో ఉంటే వాళ్ళు చేసిన రాష్ట్రంలో అరాచకం అంతా ఇంత అక్కడ. పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది, ఆయన దొంగలించాడు. వాళ్ళ బాబుని వాళ్ళ జగన్ గారు తండ్రిని బాబాయిని హత్య చేసింది చంద్రబాబు నాయుడే. ఫస్ట్ ఏమన్నా స్ట్రోక్ అన్నారు, తర్వాత జారి పడ్డారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు కదా. అవును, ఈ రకంగా వీళ్ళు అదే కాక రౌడీ రాజకీయాలు మన ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఉండగా 2014 నుంచి 19 వరకు అనేక రకమైన రౌడీజాలు ఈ రాష్ట్రం నడిపారు వాళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు. ఒక ఎస్సీ క్యాండిడేట్ ని డోడేలో చేసిన ఘనత ఎమ్మెల్సీగా అతను. అలాగే ఒక డాక్టర్ మాస్క్ అందుకని పోలీసులు పెట్టి నడు రోడ్డు మీద అనవసరంగా వాళ్ళ ప్రాణాలు తీశారు. అమరావతి పక్కన మానవంగా ఇంతవరకు 5 సంవత్సరాలు ఆ కేసు చేయించలేదు. ఇందాక సోదరి సుజాత గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ బాబాయిని హత్య చేసిన కేసులో సార్ దొరికితే అరెస్ట్ అయ్యారు. 5 సంవత్సరాలు మిగిలిన ప్రశ్న అడిగారు. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారండి? ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చక్కగా వాళ్ళ బాబాయిని హత్య తీసుకొచ్చి 5 సంవత్సరాలు అధికారం తీసుకొచ్చి రకరకాల ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చాడు. మళ్ళా ఈ 1 సంవత్సరం పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు అంత ఏదోన్న నాయకుడు చక్క కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, భవిష్యత్తులో మనకి లైఫ్ ఉండదని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఇవాళ రకరకాల అల్లర్లు అలజాళ్ళు. అక్కడ పొదిలిలో వెళ్ళిన వ్యక్తి దాదాపు 15,000 మందిని పోగేసుకుని అక్కడ డబ్బులు ఇచ్చి పేడేం పెద్ద తెచ్చుకున్న వాళ్ళు. అది వాళ్ళకి అలవాటు కూడా ఫస్ట్ నుంచి కూడా. అక్కడ మహిళలు దేనికి వెళ్ళారండి? అమరావతిలో ఒక రాజధాని నిర్మించుకుంటూ మనం 2014 శ్రీకారం చుట్టి దాని 2019 వరకు మనం అన్ని రకాలుగా సభలు ఏర్పాటు చేసుకుని దాన్ని బాగా భారీ ఎత్తున అనేది సింగపూర్ తీసుకొచ్చే ప్లాన్ ప్రకారం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆశించి ఈ దురదృష్టశాత్తు ప్రభుత్వం మాయమాటలు చెప్పి రకరకాలుగా, ఎందుకంటే మేము చెప్పి చేసుకోలేకపోయాం, వాళ్ళందరూ రకరకాల జనాన్ని నమ్మించారు. చేసింది అదే కదా. 3,500 పాదయాత్ర చేసి కూడా వాళ్ళు చేసింది ముద్దులు పెడతాం, గుద్దులు గుద్దే పరిస్థితి తీసుకొస్తాం జనం తెలుసుకోలేదు. ముద్దులు పెడతాం, గుద్దులు కొట్టడం జరిగిపోయింది. అది ఇవాళ పాదయాత్ర చేయటం అంటే మేము అసలు వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇచ్చామండి? గత ప్రభుత్వంలో ఎక్కడన్నా అంటే జరిగిందో అలాగే మా లోకేష్ గారి పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు పెట్టిన ఇబ్బందులు ఏంటండి? ఒకటా రెండా? రకరకాలుగా ఇబ్బంది పెడతాం, కుర్చీలు తీసుకుని మైకులు లాగేయటం, పోలీసులు తీసుకెళ్ళిపోవటం, మీరు మాపేయండి అంటూ, పర్మిషన్ లేదంటూ, ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్లో పాదయాత్ర చేస్తుంది ప్రజల కోసం. వాళ్ళ అధికారులు కానీ వాళ్ళ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ గారు రకరకాల ఇబ్బందులు పెట్టే ఘనత వాళ్ళదే. వాళ్ళ రాజకీయాలన్నీ కూడా రేపేంటంటే బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు, టోటల్స్ అమలు చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి అండి. అతను 14 సంవత్సరాలు అధికారులు గతంలో ఉండి మళ్ళీ ఈ సంవత్సరం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. అతను ఏనాడన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ఏ ఒక్క నాయకుడిని కానీ బూతులు మాట్లాడుతూ ఉన్నారండి మీరు? డిబేట్లు ఎప్పటి నుంచో ఉన్నారు రాజు గారు. అలాంటిది కడుపు మండి తాట చేస్తామనే పదం చాలా చిన్నదండి అది. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉరి తీసేయాలనే ఘనత కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదే. ఉరి తీసేయాలి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉరి తీసేయాలి అనే పదం వాడితే కనీసం ఒక్కడు కూడా వాళ్ళ నాయకులు చెప్పడానికి ప్రశ్నించలా. అలాంటి ఒక రకంగా చెప్పాలంటే అజాత శత్రు సార్ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు. అతను జయవంత అభివృద్ధి అమరావతిని గనక మనం పెడితే దాదాపు గతంలో కూడా వెనక్కి వెళ్ళాలి. మరి 2020 ఎదురు పెడితే చాలా మంది నవ్వారండి, రాజశేఖరుడితో కూడా నవ్వారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీర్చిది. ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చే హైటెక్ నుంచి 50,000 కోట్లు ఇన్కమ్ వస్తుందండి. ఇవన్నీ మనం ప్రతిరోజు కూడా చెప్పుకునేటటువంటి అంశాలే ఇవి కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే రాష్ట్రానికి సంబంధించి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కి ఆద్యుడు చంద్రబాబు నాయుడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. మీరేమో అభివృద్ధి అంటున్నారు, దానికి ఆన్సర్ చేసేయండి, టైం లేదు కదా. అప్లీట్ చేస్తున్నాను.
ఇవాళ రౌడీ రాజకీయం నడుపుతుంది వాళ్ళు. ఈ రోజు కూడా అధికారం మాకు ఉంది, కానీ మా సామె చంద్రబాబు నాయుడు గారికి జగన్ రెడ్డికి తేడా ఏంటంటే, ఒక రౌడీ షీటర్లో నిన్న కాక మన చెన్నాల్లో అరాచకాలు చేసి కానిస్టేబుల్ హత్యాహత్య చేయకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ ఇంతకన్నా క్లియర్ ఉంటాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? ఎవరైనా ముఖ్యమంత్రి చేసి ఒక రౌడీని పరామర్శిస్తే వెళ్తారండి? ఎంత దుర్మార్గం ఉండాలి చేసేది రాష్ట్రంలో? అడిగేవాళ్ళని ఏమినా చంద్రబాబు నాయుడు మంచితనం, మనం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళ మాత్రమే అరెస్ట్ చేయాలి, అనాథలకు వెళ్ళకూడదు. ఈ ముఖ్యమంత్రి చేస్తుందని కూడా నిన్నదాకా మనం జైలుకి వెళ్ళి ఆడందుగా ఏడందుగా చెప్పేసి అక్కడ అరాచకం చేశాడు. మిర్చి అడిగారు, దొంగలు తీసుకు ఆ మిర్చి రైతులు మాకు దొంగతనం చేశారు. ఈ సంవత్సరం వాళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు. నిన్నగా మనం పొదిలి చూశారు మీరు, అక్కడ మహిళా సోదరి అనాథుడిగా అక్కడ అమరావతి పరిస్థితి అంటే వాళ్ళ మేము రాజధానికి పెట్టక ముందే అది బ్రహ్మాండంగా బౌద్ధముఖాలు కొలుచుకునే ఏరియా అది. అక్కడ అమరేంద్రుడు ఉన్నాడు, లక్ష్మీనారాయణ స్వామి ఉన్నాడు, దుర్గమ్మ తల్లి, ఇంతమంది అక్కడ ఉండి పవిత్రమైన స్థలాన్ని అక్కడ ఏసరిగా చిత్రీకరిస్తే ఏ మహిళలు ఊరుకుంటారండి? వాళ్ళు పేటెంట్ చేసేవాళ్ళు, వాళ్ళు కడుపు మండి వ్యతిరేకించాకు వచ్చారు. వాళ్ళు లేదంటే కదా డబ్బులు మీరు మహిళల్ని డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టి ఆందోళన చేస్తున్నారు అంటున్నారు సుజాత గారు. మరి ఏమంటున్నారు రాజుగారు? డబ్బులు అలవాటండి అది, అలా చెప్పదు రాదు. ఈ 4 సంవత్సరాలు ఏదో మీరు చేసి అభివృద్ధి అడ్డుకోవాలి. సూపర్ సిక్స్ మాట్లాడుకు నోళ్ళు పడిపోతాయి. ఎందుకంటే ఇవాళ నిన్న ఏమన్నా మీకు తెలియదే కదా, నెల టైం పెట్టాం. నేను చాలా మంది దాదాపు 15 ఏ ఇంటికి ఆ ఇంటికి ప్రతి మనిషికి 15,000 గడికి చేస్తున్నాం. సూపర్ సిక్స్ పెద్ద కార్యక్రమం బ్రహ్మాండంగా మూతపడింది. 4,000 పెన్షన్ మూతపడింది. రేపు రైతులకు కూడా 20,000 వాళ్ళతో పాటు వేస్తున్నాం. అది మూతపడిపోతే ఆర్టీసీ ఆ సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేస్తే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాడు. ఒక పక్కన సంక్షేమం, ఒక అభివృద్ధి. ఇవాళ చట్టం మట్టి కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడి డిబేట్ ఏ రకంగా మాట్లాడాలి? ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒక చట్టం మట్టేశాడండి. ఆ చేసిన చంద్రబాబు నాయుడు కాదండి. ఓకే చిన్నగా ఒక్క నిమిషం మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా ప్లీజ్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. రవికిరణ్